తోరణాన్ని నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావు. అబ్బే అబ్బే, నా తత్వం అది కాదు, మీ సమస్యను. అదే ఈ చిక్కుముడిని ఎలా విప్పాలా అని ఆలోచిస్తున్నాను. మామిడి తల్లి, అందరికంటే నువ్వు గొప్పదానివని ఎందుకు అనుకుంటున్నావు? అదేమిటి తోటమాలి అలా అడుగుతున్నావు? నేను శుభానికి మారు పేరు. ఏ పండుగ వచ్చినా, ఏ శుభకార్యం తలపెట్టినా, పెళ్లి కాని పేరంటం కాని ముందుగా ఓం అంటూ మామిడి తోరణాలు కడతారు. అది నా గురించి విశేషం. కడతారు తోరణాలు తల్లకిందులుగా. దానికేనా ఇంత మిడిసిపాటు? కరివేపాకు ఆకు నీ దురుసుతనం. ఎలా కడితే ఏం? నేను పంచే ఆక్సిజన్ వల్ల అక్కడి వాతావరణం అంతా శుభ్రం అవుతుంది. నా ఈ శుభ్రం వల్లే శుభకార్యాలప్పుడు ఎక్కువ మంది వస్తారు కనుక ఆ ప్రాంతమంతా మామిడి తోరణాలతో నింపుతారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలంకరణకు అలంకరణ. అది నా గొప్పదనానికి నిలువెత్తు నిదర్శనం. నీ గొప్పలు చెప్పుకోవడం అయిపోయిందా? ఇంకా ఏమైనా మిగిలిన్నాయా? చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం చెప్పక తప్పదు. చెప్పు అంత ముఖ్యమైన విషయం ఏంటో? మేము దృఢమైన వృక్షానికి ఆకులుగా ఉన్నందువల్ల ఎంత బలమైన గాలి వాన వచ్చినా అదరక బెదరక ధైర్యంగా ఉంటాం. బాగుంది. ఏం అరిటాకు తమలపాకు మీరేం మాట్లాడరే? ఇప్పుడు వాదన మామిడాకుకు కరివేపాకుకు జరుగుతోంది కదా, వాళ్ళని ముందు తేల్చుకొనియండి. అప్పుడు నేను రంగంలోకి దిగి నా వాదనను వినిపిస్తాను. అవును, నేను అంతే. అయితే మామిడాకు కరివేపాకు మీ వాదనను ముగిసినట్లేనా? ముగేయడమేంటి? అసలు విషయం ఇప్పుడు బయట పెడతాను. మామిడాకుల తోరణాన్ని వాడిపోగానే తీసి పడేస్తారు. దాని ఔషధ గుణాలు కూడా ఎండిపోతాయి. కానీ కరివేపాకు మీద నా విషయంలో అలా కాదు. నేను లేకుండా ఏ ఇంట్లోనూ ఒక్కరోజు కలవదు. ఎండిపోయినా నా సువాసన, ఔషధ గుణాలు ఏ మాత్రం తగ్గిపోవు. చాలా ఉండే బడాయి కాదు, ఇది జగమెరిగిన సత్య మామిడాకు. నిన్ను కొన్ని మతాల వారే వాడతారు. నేను కులాలకు, మతాలకు, దేశాల ఎల్లలకు అతీతం. నా ప్రతిభా పాఠవాలు ప్రపంచ వ్యాప్తం. ఇంకో మాట, నేను వేగిపోతూ ఉడికిపోతూ కూడా నా సహజ లక్షణాలను కోల్పోను. అది నా త్యాగ నిరతికి నిదర్శనం. అదే నా గొప్పతనం. ఆకు నీ గొప్పలు కరివేపాకు. నువ్వు చెప్పే లక్షణాలన్నీ పక్కన పెట్టి భోజనానికి కూర్చోగానే నిన్ను ఏరి పారేస్తారు. ఔషధ గుణాలున్నాయని నిన్నేం నమిలి తినరుగా. ఆహాహాహా, ఇది నీ అజ్ఞానానికి పరాకాష్ట. నమిలి తినరా? కరివేపాకు కారపొడి అరుగుదలకు దివ్య ఔషధంలా పనిచేస్తుందని కోరి మరీ తింటారు. సాంబారు పొడిలోను, రసం పొడిలోను నాది ప్రత్యేక స్థానం. అలాగే నాలోని విటమిన్ ఏ కంటికి మేలు చేస్తుందని కోరి మరీ తింటారు. అర్థం పడ్డం లేకుండా ఎందుకా నవ్వు? నీ పసలేని వాదన విని నవ్వొచ్చి నవ్వాను. ఏంటి పసలేని వాదనలా? అవును మామిడాకు. ముందు నీ విషయానికి వస్తాను. పెళ్లికి పేరంటానికి తరలి వచ్చే వారంతా నీ మామిడి తోరణాల కోసం వస్తారనుకుంటున్నావా? మరి బారులు తీరిన టేబుల్స్ మీద అందంగా పరిచిన అరిటాకులో వడ్డించిన భోజనాలను ఆవురావురుమంటూ ఆరగించడానికి వస్తారు. అవును, కానీ నా కరివేపాకు గుమగుమలు పెళ్లి ప్రాంతానికి చేరి భోజనశాల వైపు పరుగులు తీస్తాను. వచ్చి అరిటాకు మీద వడ్డించిన నవకాయ పిండి వంటల్లోని కరివేపాకును ఏరి పడేసి భోజనం మొదలు పెడతారు. మరి రసం సాంబార్ వాటేంటి? వాటిని అరిగించడానికి అరిటాకులే కదా ఆధారం. అరిటాకు లేకపోతే ఇంకెవరు భోజనం చేయరన్నట్టు తలెగరేస్తున్నావు. అదంతా గడిచిపోయిన వైభవం. బఫెట్ భోజనాలు వచ్చిన తర్వాత నీవు సత్తేవారే లేరు. పంక్తి భోజనాల్లో సైతం విస్తరాకు పళ్ళాలు వాడుతున్నారు. అరిటాకు నీ వైభవం తగ్గిపోయింది. అయినా
తిన్న తర్వాత కుప్ప తట్టున విసిరేయబడే నువ్వు గొప్పలు చెప్పడం మానుకో. అందువల్ల నేనే గొప్ప. నువ్వా? అవును, నేనే. పెళ్లి సంబంధం ఖాయం చేసుకోవడం నానిచ్చే తాంబూలాలతోనే మొదలవుతుంది. భోజనం అయిన తర్వాత కూడా తాంబూలం ఇచ్చి పంపుతారు. ఎందుకు? ఎందుకు? ఇందుకోసం సృష్టిగా పూజ చేసిన తర్వాత ఆయాసపడుతూ హైరాణ పడకుండా తాంబూలం సేవలు చేస్తే నాలోని ఔషధ గుణాల వల్ల ఆహారం అరిగి హైరాణ తప్పుతుంది కనుక. ఇంతే కాకుండా మరో ముఖ్యమైన విషయం నా గొప్పతనం గురించి. నా అదృష్టం ఏంటంటే ఆంజనేయ స్వామి వారు తమలపాకు పూజ అంటే బహు ఇష్టపడడం. అందువల్ల వేరే ఆలోచన లేకుండా నేనే గొప్పని ప్రకటించు తోటమాలే. నేను అలా ప్రకటించనమ్మా. ఒకరి మీద ఒకరు ముసలు కొడుతూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని విర్రవేగటం అహంకారానికి గుర్తు. అహంకారం పతన హేతువు. ఆహా, మా సద్గుణాలు మేము చెప్పుకోవడం అహంకారం ఎలా అవుతుంది తోటమాలి? చెప్పే విధానం ఉంటుందమ్మా. నీ సద్గుణాలను చెప్పుకోవటం కాకుండా ఇతరులలోని సద్గుణాలను వెటకారం చేయటం కూడా అహంకారానికి ప్రతీకే. మరి ఎలా మాట్లాడమంటావు? ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి, వినమ్రతతో మాట్లాడాలి. అవి 10 మంది మెచ్చుకునేవిగా ఉండాలి. అసాధ్యం. అటువంటి వాళ్ళు ఎక్కడుంటారు? ఎందుకుండరమ్మా? నిశితంగా పరిశీలిస్తే మన మధ్యే తారసపడతారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళలా ఉండాలన్న ఆలోచన చేయాలి, ఆచరించి వారిలా మారాలి. ఎవరున్నారబ్బా? ఎవరున్నారబ్బా? తులసి ఉంది కదా. అవునవును, తులసి ఉందిగా. మనందరం ఎప్పుడు ఏదో ఒక విషయం మీద గొడవ పడుతూ ఉంటాం కానీ తులసి ఎప్పుడు ఏమీ మాట్లాడదు. ఏదో తపస్సులో ఉన్నట్లు ఉంటుంది. పైగా మన పోట్లాట్లకు బాధపడుతున్నట్లు మొహం చిన్నబుచ్చుకుంటుంది. అవును, మన తోటమాలి ఎప్పుడు తులసిని లక్ష్మీదేవి స్వరూపం అని చెప్తూ ఉంటాడు కూడా. అందరూ తులసిని పూజిస్తూ తులసి దళాలను భగవంతుని పాదాల చెంత సమర్పిస్తున్నా మనకు జ్ఞానోదయం కాలేదు. ఇంట్లో ఏ చెట్టు ఉన్నా లేకపోయినా తులసి మాత్రం ఉండి తీరుతుంది. అవునవును, అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇళ్లలో స్థలం లేకపోయినా చిన్న కుండీలో అయినా తులసిని పెట్టి భక్తితో ప్రదక్షిణాలు చేస్తూ పూజించుకుంటూ ఉంటారు. మనందరం మనలో ఈ ఔషధ గుణాలున్నాయి, ఆ ఔషధ గుణాలున్నాయని గొప్పలకి పోయాం గాని నిజానికి తులసిలో ఔషధ గుణాలు భిన్నగా ఉన్నాయి. అన్నిటికన్నా నిన్న రుక్మిణీదేవి భక్తితో ఒక్క తులసి దళాన్ని అర్పించి శ్రీకృష్ణ పరమాత్మను పూజగా ఆశ్చర్యంగా కృష్ణ పరమాత్మ కన్నా నిండగా తూగింది తులసి దళం. అయితే ఇక నుంచి మనం నేను గొప్ప అన్న అహంకార భావాన్ని వదిలి తులసిలా సద్గుణాలతో మసలుకుంటామని, పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేద్దాం. బంగారు తల్లులు, మీ మాటలన్నీ విన్నాం. ఎంత ఆనందంగా ఉందో తెలుసా? తోటమాలి, అమ్మా, ఇప్పటిదాకా మా మధ్య ఉన్నావుగా, తోటలోకి ఎప్పుడు వెళ్ళావు? మీరు పరివర్తన భవనాలు మొదలవగానే మీరు పోట్లాడుతుంటే బాధపడుతున్న తులసిని బుజ్జగించాలని, మీ మాటలకు సంతోషపడేలా చేయాలని వెళ్ళారమ్మా. అన్నట్టు మీరు తులసి స్వరూప స్వభావాన్ని తెలిపే శ్లోకాన్ని చెప్పుకోవడం మర్చిపోయారనుకుంటాను. ఏమిటా శ్లోకం? చెప్పు తోటమాలి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. ఏమిటది అమ్మా, చిన్నప్పుడు అయ్యోని చెప్పింది అన్నది గుర్తొచ్చేది చెప్పే గానీ ఇన్ని సద్గుణాలతో విరాజిల్లుతున్న సర్వ సద్గుణ శోభిత, సర్వశాస్త్ర సమన్విత మన తులసి తల్లి. మన తోటలోనే మన మధ్యనే ఉన్న తులసి తల్లి గొప్పతనాన్ని గుర్తించలేకపోయాం. అక్కయ్యలు, తులసి తల్లిని కాదు, తులసి చెల్లిని. ఇక్కడి నుంచి మనం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పినట్లు కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి పెరుగుదాం అన్న పాట పాడుకుంటూ ఐకమత్యంతో ఉందాం. అయితే నేను ఈ బంగారు చెల్లిని సుగుడాన రాసిని
అవ్వ అప్పచ్చి వేసి మా చేతుల మీద కూర్చోబెట్టుకొని సాధారణంగా తోటలోకి తీసుకెళ్తాం. బాగుంది కరివేపాకు నీ సూచన. ఇంకా ఆలస్యం ఎందుకు? వేయండి అవ్వ అప్పచ్చి.